డిస్ట్రిబ్యూటర్గా నిర్మాతగా 3 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న దిల్ రాజుకి బాక్సాఫీస్ దెబ్బలు మామూలుగా తగలటం లేదు. నితిన్ మార్కెట్ని మించి తమ్ముడికి 70 కోట్లు ఖర్చు పెడితే కనీసం అందులో సగం కూడా తేలనంత దారుణంగా ఫెయిల్ కావటం జరిగింది. మొన్న జనవరిలో గేమ్ చేంజర్ చేసిన డ్యామేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రామ్ చరణ్కు అంత పెద్ద డిజాస్టర్ ఇవ్వటం పట్ల ఆయన ఇప్పటికీ ఫీల్ అవుతూనే ఉన్నారు. సంక్రాంతికి వస్తున్న మినహాయించి గత 5-6 సంవత్సరాల్లో ఎస్వీసీ సంస్థ నుంచి ఒక్కటంటే ఒక్కటి బ్లాక్ బాస్టర్ లేకపోవటం ఆశ్చర్యం కలిగించే చేదు నిజం. గత ఏడాది విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ మీద గంపడాసలు పెట్టుకుంటే చిటికడు వసూలు తేలేకపోయింది. అంతకుముందు సమంత శాకుంతలం మీద విపరీతమైన నమ్మకం పెట్టుకుంటే దర్శకుడు గుణశేఖర్ దాన్ని నిర్వీర్యం చేశారు. నాగ చైతన్యతో తీసిన థ్యాంక్ యూ, హిందీలో చేసిన హిట్ 1, ది ఫస్ట్ కేస్ రీమేక్ అన్నీ కూడా ఒక్కదాన్ని మించి మరొకటి సూపర్ ఫ్లాప్గా నిలిచాయి. తన పేరు మీద కూతురు హన్షితారెడ్డి నిర్మించిన బలగం మంచి విజయం సాధించినప్పటికీ ఆ వెంటనే లవ్ మీ ఇఫ్ యూ డేర్, జనక అయితే గనక ఈ 2 వరుస షాకులు ఇచ్చాయి. వీటిలో సమర్పకుడుగా దిల్ రాజు ప్రమేయం ఎక్కువే జరిగింది. విజయ్ ఇమేజ్ వల్ల తమిళ వారసులు డబ్బులు తెచ్చింది, కానీ లేదంటే ఇంకో టెన్షన్ తోడయ్యేది. ఒకప్పుడు ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ఇలాంటి క్లాసిక్స్ ఇచ్చిన బ్యానర్ ఇప్పుడు ఇలాంటి ఫేస్ చూడటం విచిత్రమే. అనిల్ రావిపూడి పుణ్యమా అని F3 సంక్రాంతికి వస్తున్న లాభాలు ఇచ్చాయి, కానీ లేదంటే సీన్ ఇంకోలా ఉండేది. సినిమా నిర్మాణం కాకుండా కొత్త టాలెంట్ ప్రోత్సహించే సంస్థ, AI టెక్నాలజీ అందించే కంపెనీ మొదలుపెట్టిన దిల్ రాజు ఇకపై తన పూర్వ వైభవం కొనసాగించాలంటే కాంబినేషన్ల కన్నా ఎక్కువ దృష్టి కంటెంట్ మీద పెట్టాల్సిన అవసరం చాలా ఉంది.